సార్ మా అబ్బాయిని మాస్టర్ సార్ చంద్రశేఖర్ గారు మా వాడిని వాళ్ళు అన్యాయంగా. నాకు తెలుసు ఉన్నికృష్ణ నిర్దోషని. మనం ఒక మంచి లాయర్ని కలుద్దాం. పదండి. మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వకీల్ని కలిసి జామీన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మీరు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళిపోతాం, కానీ ఉన్నికృష్ణ రక్షణ కోసం మేము ఈ పరిసరాల్లోనే ఉంటాం. ఓకే సార్. రామచంద్ర సార్, ఏసీపీ గారిని కమిషనర్ గారు రమ్మన్నారట. ఆయన అక్కడికి వెళ్తున్నారు. నేను వేరే పని మీద వెళ్తున్నాను. నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు. అన్ని వివరాలు ఈయన అడిగి తెలుసుకోండి. సార్, శివానందం గారు ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయలేదు. ప్లీజ్ సిట్ డౌన్. ప్రజల మన్ననలు పొందిన ప్రధాన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ శివానందం గారు అమ్మాయే ఈ వేదిక. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైంది? ఏమైనా క్లూ దొరికిందా? నో సార్, ఇప్పటి వరకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. బహుశా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదో క్లూ దొరకచ్చు. హలో. మై గాడ్. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు హడావుడి చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసుల వాటికి పనిచెప్పాల్సి ఉంటుంది. ఉన్నికృష్ణ ఆత్మహత్యలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. జగదీశ్వర, అయ్యో మా అబ్బాయిని, అయ్యో భగవంతుడా. అబ్బాయి సార్, మా అబ్బాయి, మా అబ్బాయి. దయచేసి చెప్పేది వినండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిజాలేంటో మేం తేల్చుకుంటాం. కొట్టి తరిమేన్ రా వీళ్ళని.